ఈ దక్షిణ తీసుకోండి పంతులు గారు. దక్షిణ ఏంటమ్మా ఇది? ఇప్పుడెందుకమ్మా? మీరు పూలదండలు కావాలి, పాలు కావాలి అని ఎన్నోసార్లు నేను గుడిమెట్లు ఎక్కేలా చేశారు. వచ్చిన ప్రతిసారి అమ్మవారికి నా మనసులో ఉన్న కోరికను కోరుకునేదాన్ని. ఈ జన్మకి తీరుతాయో లేదో అనుకున్నా కోరికల్లో ఒకటి తీరింది. అదంతా మీ వల్లే. అందుకే సంతోషంగా దక్షిణ సమర్పించుకుంటున్నాను. ఇప్పుడు అర్థమైంది. నీ పెళ్లి చెక్క డబ్బాయితో జరుగుతున్నందుక ఇదంతా? కాదు పంతులు గారు. కాదా? మరి దేనికి జ్యోతమ్మా? నా చెల్లెలు తల్లి. నీ చెల్లి తల్లి? నా కన్న తల్లి తోడు పుట్టిన చెల్లి గురించి అందరికీ చెప్పేస్తే నా మీదే ప్రాణాలు పెట్టుకున్న రమణమ్మ బాధపడుతుంది. అదే పంతులు గారు, నా పెళ్లికి నా అనుకునే వాళ్లంతా వస్తారని ఆశపడుతున్నాను. పెళ్లి రోజు మీరే చూస్తారుగా, చుట్టుపక్కల బస్తీలే కాదు, చాలా ముఖ్యమైన వాళ్ల కళ్ళ ముందు పెళ్లి కూతురిలాగా అత్తారింటికి వెళ్తే చాలా ఆనందంగా ఉంటుంది కదా, అదే చెప్తున్నాను. సర్లేండి, రేపటి నుంచి మీ ఇంటికి రోజుకు పాల ప్యాకెట్ వేస్తాను. శ్రావ్య పేరు మీద అర్చన చేయండి. శ్రావ్య అంటే ఎప్పుడు నీతో గొడవ పడుతుంటుంది ఆ అమ్మాయేనా? చిన్నపిల్ల కదా పంతులు గారు, తెలియనితనం. అయినా నా చెల్లెలు నాతో గొడవ పడకపోతే ఇంకెవరితో గొడవ పడుతుంది? శ్రావ్య నీ చెల్లెలా? చెల్లెల్లాంటిది అనుకోండి. నాకు కొంచెం అర్జెంట్ పనుంది, దక్షిణ తీసుకోండి. అలాగేనమ్మా. వస్తాను. మంచిదమ్మా. జ్యోతమ్మ కల్మషం లేని పిల్ల. శత్రువుని కూడా చెల్లెల్లా చూడటం తనకే చెల్లింది. జ్యోతమ్మ, నువ్వు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి తల్లి. పెయింటింగ్ వేసిన వ్యక్తిని అడిగితే అమ్మ ఎక్కడుందో చెప్తాడు. నా కన్న తల్లి, నా తోడు పుట్టిన చెల్లెలు కళ్ళ ముందు నా పెళ్లి జరుగుతుంది. థ్యాంక్స్ దేవుడా. ఇంటికి తాళం వేసిందేంటి? ఇతను ఎక్కడికి వెళ్ళుంటాడు? ఎవడి ఇతను ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఇతను పోలీసు వాళ్ళకి ఊహా చిత్రాలు గీస్తాడు కదా. పోలీసు వాళ్ళ కేసులో క్రిమినల్స్ ని పట్టుకోవడానికి ఇతనితో పెయింటింగ్ వేయిస్తారు. వాళ్ళే తీసుకెళ్లారు. ఎప్పుడు వస్తాడో తెలుసా? తెలీదు. ఇది పోలీసుల పని కదా, ఆలస్యం అవ్వచ్చు. ఆయన ఫోన్ నెంబర్ ఉందా? తెలీదు. రాజీవ్, ఎందుకు మొహం ఉమ్మని పెట్టుకుని కార్ డ్రైవ్ చేస్తున్నావు? నవ్వుతో సరదాగా నాతో మాట్లాడొచ్చు కదా. శ్రావ్య, నా మూడ్ సరిగ్గా లేదు, కాస్త సైలెంట్గా ఉండు. మూడ్ సరిగ్గా లేదు కాబట్టి నాతో మాట్లాడమంటున్నాను. త్వరలో మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. లైఫ్ అంతా కలిసి లీడ్ చేయబోతున్నాం. పెళ్ళయ్యాక నేను నీతో ఎలా ఉండాలో చెప్పు. లేదా ఏమైనా కొంచెం రొమాంటిక్గా మాట్లాడు, ఆటోమేటిక్గా హ్యాపీ మూడ్లోకి వచ్చేస్తావు. కారు ఎందుకు ఆపావు రాజీవ్? దిగు చెప్తాను. రాజీవ్, అసలేంటి శ్రావ్య నీ ప్రాబ్లం? నేను పెళ్లి చేసుకోనని చెప్తుంటే అర్థం చేసుకోకుండా వెంట పడతావేంటి? త్వరలో మనం లైఫ్ లీడ్ చేయబోతున్నామని ఫిక్స్ అయ్యి చెప్తావేంటి? నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకున్న ప్రాబ్లం ఏంటి రాజీవ్? నాకు అందం లేదా, ఆస్తి లేదా?
అన్నింటికి మించి నీ మీద ప్రేమ ఉంది. నీకోసం ఏమైనా చేసేంత ఇష్టం ఉంది. కలిసి లైఫ్ లీడ్ చేయడానికి ఇంతకంటే ఏం కావాలి రాజీవ్? నీకెలా చెప్తే తెలుస్తుంది శ్రావ్య? మనసు అందాన్ని చూడదు, ప్రేమ ఆస్తిని పట్టించుకోదు. ఒకవైపు నుంచి ప్రేమ ఇష్టం పుడితే అవి పెళ్లికి దారితీయవు. పెళ్ళనేది ఒకరికి నచ్చి తీసుకునే నిర్ణయం కాదు, చేసుకునే ఇద్దరికి నచ్చాలి. ఇద్దరి మనసులు ముడిపడితేనే ఆ బంధం కూడా ముడిపడుతుంది, 7 అడుగులు వేయిస్తుంది, కాపురం సంతోషంగా ఉంటుంది. సరే, నేను స్ట్రైట్గా అడుగుతున్నాను, ఆన్సర్ చెప్పు రాజీవ్. నేనెందుకు నీకు నచ్చలేదు? చెప్పు రాజీవ్. శ్రావ్య, నిన్నెప్పుడు నేనొక ఫ్రెండ్ లాగా చూశాను తప్ప వేరే ఉద్దేశంతో చూడలేదు. ఇప్పుడు మాత్రం ఏమైపోయింది రాజీవ్? ఇక నుంచి నన్ను లవ్ చేయి, నా మీద ఇష్టం పెంచుకో. అప్పుడే తొందర ఏముంది? నీకు ఇష్టమైనప్పుడే పెళ్లి చేసుకో, కానీ నువ్వు నన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలి. శ్రావ్య, అనవసరమైన ఆశలు పెట్టుకోకు. ఇది కుదిరే పని కాదు. హ్యాపీగా ఇంట్లో చూసిన సంబంధం చేసుకో. మా ఇంట్లో నచ్చిన సంబంధం కూడా నువ్వే రాజీవ్. శ్రావ్య, ఎంతసేపు నీ వైపు నుంచి ఆలోచిస్తూ మాట్లాడతావేంటి? నా మనసేంటో చూడవా? వెంట పడుతున్నంత మాత్రాన ప్రేమ పుట్టదు, బ్రతిమిలాడినంత మాత్రాన మనసు ఒప్పుకోదు. అదే ఎందుకని అడుగుతున్నాను రాజీవ్. ఎందుకంటే ఒక మనసు ఒకరికి మాత్రమే ఇవ్వగలం కాబట్టి. నా మనసు ఆల్రెడీ జ్యోతికి ఇచ్చేశాను కాబట్టి. ఐ లవ్ జ్యోతి. నేను జ్యోతిని ప్రేమిస్తున్నాను కాబట్టి. ఆ బస్తీ పిల్లలు నీకు అంతగా ఏం నచ్చింది రాజీవ్? నీకు ప్రేమ పుట్టేంత క్వాలిటీస్ దాంట్లో ఏం ఉన్నాయి? అన్ని ప్రేమలు క్వాలిటీస్ని బట్టి పుట్టవు శ్రావ్య. జ్యోతిని చూడగానే ఇక్కడ గంట కొట్టింది, ఇక్కడ ఫిక్స్ అయిపోయాను. రబేష్ గా మాట్లాడుకు రాజీవ్. గుండెల్లో గంట కొట్టడానికి, మైండ్ లో ఫిక్స్ అయిపోవడానికి ఇదేమైనా సినిమా అనుకుంటున్నావా? నువ్వేమైనా అనుకో శ్రావ్య,